మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రోండాబన్ శక్తి 17వ భాగం. ఇవ్వండి పుచ్చుకోండి. మీకు గుర్తుంది కదా, ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు ఏది ఇస్తే తిరిగి దాన్ని అందుకుంటారని. ఈ సిద్ధాంతాన్ని ఒక అద్దంగా, ఒక ప్రతిధ్వనిగా, ఒక బూమెరాంగ్గా, ఒక కాఫీ మిషన్గా భావించండి. ఈ సూత్రాన్ని ప్రతిధ్వని ఎందుకన్నామంటే, మనం బయటికి ప్రసారం చేసేదే మళ్ళీ ఒక ప్రతిధ్వనిలాగా మనకు అందుతుంది. ఆకర్షణ సూత్రం బూమెరాంగ్ లాంటిదని ఎందుకన్నామంటే, ఒక బూమెరాంగ్ను మీరు విసిరితే అది తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అది ఒక కాపీయింగ్ మిషన్ లాంటిదంటే, ఈ మిషన్లో ఏది ఉంచితే దాని నకలే మీకు వస్తుంది. కొద్ది సంవత్సరాల కిందట నేను ఒక పని మీద పారిస్ వెళ్ళినప్పుడు, నేను ఒక వీధిలో నడుస్తూ ఉండగా ఒక ఆవిడ నా ముందు నుంచి వెళ్ళింది. ఆవిడ నేనెన్నడూ చూపెరుగని అద్భుతమైన ఫారిన్ డిజైన్లో ఒక షర్ట్ ధరించి ఉంది. ఎంత అందమైన షర్ట్ అని వెంటనే నేను దాని మీద మనసు పారేసుకున్నాను. కొన్ని వారాల తర్వాత నేను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నా పనికి కారులో వెళ్తున్నాను. అప్పుడు నేను హఠాత్తుగా కారు ఆపవలసి వచ్చింది. ఎందుకంటే మరొక డ్రైవర్ తప్పుగా యూటర్న్ తీసుకుంటున్నాడు. నేను ఆగిపోయిన చోట దగ్గర ఉన్న ఒక షాప్ విండోకేసి చూస్తున్నాను. ఆశ్చర్యం, నేను పారిస్లో చూసిన అందమైన షర్ట్ అక్కడ కనిపించింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నేను ఆఫీస్కి వెళ్ళగానే ఆ షాప్ వారితో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ షర్ట్ ఒకే ఒకటి ఉందట, దాని షోకేస్లో పెట్టారట, అది నా కొలతలకు సరిపడే ఉంది. అది అలా ఉంటే నేను షాప్కి వెళ్ళేసరికి దాని ధర సగానికి తగ్గించబడింది. వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, అసలు ఆ షర్ట్ని వాళ్ళు ఆర్డర్ చేయలేదట, యాదృచ్ఛికంగా ఇంకో ఆర్డర్తో కలిసి వచ్చిందట. ఆ షర్ట్ నా దగ్గరికి రావడానికి కారణం దాని మీద నాకున్న ఆ ప్రేమ. ఆ ప్రేమ వల్లనే అది పారిస్ నుంచి ఆస్ట్రేలియాలోకి ఒక వీధిలోకి వచ్చింది. ఊహాకల్పన. మన ఊహలకు ఈ ప్రపంచం ఒక క్యాన్వాస్ లాంటిది. మీరు గాఢంగా కోరుకునేది, ప్రేమించేది అయిన సానుకూలమైన విషయం దేని గురించైనా మీరు ఊహిస్తూ ఉంటే, మీరు ప్రేమ శక్తిని వశపరుచుకుంటున్నారన్నమాట. మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఊహిస్తూ దాన్ని పొందినట్లే భావిస్తూ ఉంటే మీరు ప్రేమను ప్రసరింపచేస్తున్నారన్నమాట. దాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అయితే మీ ఊహలన్నీ ప్రేమతో కూడి ఉండాలి. మీరు ఊహించుకునేది, ఆశించేది మరొకరికి హాని చేసేదిగా ఉండకూడదు. మరొకరికి హాని చేసే ఊహలు, కోరికలు ప్రేమ నుంచి కాక ప్రేమ రాహిత్యం నుంచి పుడతాయి. ప్రతికూలత అనేది ఊహల్లోనైనా సరే తిరిగి ప్రతికూలతనే అందిస్తుంది. ఇచ్చేది పుచ్చుకునేది ఒకటే కదా. మన ఊహలకి ప్రేమశక్తికి కల సంబంధాన్ని గురించి మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. మీరు కోరుకునే విషయం అత్యంత గొప్పది, ఉన్నతమైనది అయినా సరే ప్రేమశక్తి ముందు దిగదుడిపే. ప్రేమకు అవధులు లేవు. మీరు ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతూ, ఆనందంతో, అమిత జీవనోత్సాహంతో ఉన్నారనుకోండి, అప్పుడు ప్రేమశక్తి మీరు ఊహించిన స్థాయిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే, మీరు మీ ఊహలకు రెక్కలు విప్పండి, పరిధులను అధిగమించండి, ఉన్నతమైన ఉత్తమమైన విషయాలను ఊహించండి. జీవితంలో పోరాడుతున్న వారికి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే. ప్రేమ గొప్ప జీవితాన్ని గడుపుతున్న వాళ్ళకేం కావాలో, జీవితంలో పోరాడుతున్న వారికి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే. ప్రేమ అది. ఒక గొప్ప జీవితం గడుపుతున్న వాళ్ళకేం కావాలో ఊహిస్తారు, దాన్నే ప్రేమిస్తారు. అది లభించినట్లే అనుభూతి చెందుతారు. అంతకంటే ఇతరుల కంటే ఎక్కువగా ఊహలు చేస్తారు. జీవితంలో పోరాడే వాళ్ళు అనాలోచితంగానే తాము ప్రేమించని విషయాలను గురించి, తాము కోరని విషయాల గురించి ఊహిస్తూ ఉంటారు. వారి ఊహల్లోంచి ప్రతికూలతను అనుభూతిస్తూ ఉంటారు. ఇది చూడడానికి సాదా విషయంగా ఉంటుంది, కానీ వ్యక్తుల జీవితాల్లో చాలా తేడాను సృష్టిస్తుంది. ఈ తేడా మనకి అన్ని చోట్ల కనపడుతూనే ఉంటుంది. మానవ మేధ యొక్క రహస్యం ఊహాశక్తిలోనే కనపడుతుంది. థ్యాంక్ యూ.